హే మామా, అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారని కోరుకుంటున్నా. వెల్కమ్ టు మై అనదర్ న్యూ బ్లాగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రైడే మామా, వీకెండ్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. సో మా ఫ్రెండ్ కొత్తగా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. సో నేను ఇట్లా డిప్రెస్ నుంచి వీకెండ్ వైబ్ లోకి వెళ్దాం అనే లోపే మనోడు పార్టీ ఇస్తాడు. చలో అనేసి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. సో కింద ఆటో వచ్చేసింది, వెయిట్ చేస్తున్నాం. మనల్ని నేను రివీల్ చేస్తా ఎవరైతే ఇస్తున్నారో పార్టీ. ఆల్రెడీ మనల్ని వీడియో చూసే ఉంటారు వీకెండ్ బ్లాగ్ లో. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూసేయండి, సరేనా? లెట్స్ గో. ఇంకా మామ మనకి ఇచ్చే దావత్ ఇచ్చే మామ, చూడండి ఆ ముఖంలో ఆనందం చూడండి, కొత్త జాబ్ కొట్టాని. మా ఇప్పుడే స్టార్ట్ అయిపోయినా మామ. ఎక్కడికి వెళ్తానో తెలియదు. మా వాడు అయితే పబ్స్ తీసుకోబోతాడు, ఎందుకంటే ఫ్రైడే నైట్ కాబట్టి ఫుల్ చిల్ కావాలి వీకెండ్. సో మండే టు ఫ్రైడే అయితే ఫుల్ స్ట్రెస్ లో వర్క్ చేసినాం. సో ఈ నైట్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయినా. మరి మనోడు ఎటు తీసుకోబోతాడేమో, మరి గాలి వదిలేస్తాడో, మరి లాస్ట్ తీసుకుపోయి ఏదో మండికి తీసుకుపోయి తినిపిస్తాడేమో తెలియదు. సర్ప్రైజ్ అంటారు, మరి ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తాడో చూద్దాం. ఓకేనా, స్టే ట్యూన్. ఏంది మా మండి బెస్ట్ తీసుకొని వచ్చిండు, చూద్దాం. పబ్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. మనోడు చాలా ఫుల్లీ టాలెంటెడ్ పర్సన్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ కొట్టాడు. సో మనోడు అన్నట్టు పబ్బుకి ఇట్లా ఏం తీసుకోవట్లే, మండికి వచ్చాం. చిన్న ట్రీటే, మళ్ళీ అవే అవుతాయి పాపం. వానికి కూడా బడ్జెట్ కావాలి కదా, అసలే లాస్ట్ కంపెనీ ఇంకా శాలరీ వాళ్ళే పాపం మనోడికి. సో ఇప్పుడు ఇట్లా వచ్చాం, చూద్దాం పదండి. ఇదే మా మండి బెస్ట్. చూడడానికి అయితే బాగున్నది. ఫుడ్ ఎట్లా ఉంటుంది అనేది నేను తిన్నాక చెప్తాను. సో మేము బుక్ చేసినాం కాబట్టి మనోడు మా వాళ్ళు ఇప్పుడే రిలాక్స్ అవుతారు. చూడడానికి అయితే బాగున్నది, చూపించిన కదా. మండి టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు, చాలా ఫేమస్ ఉన్నది. సో స్విగ్గీలో చూసాము, రేటింగ్ మాత్రం బాగానే ఉంది, 4.8. చూడాలి ఫుడ్ ఎట్లా ఉంటుందో. సో మా హీరో ఇప్పుడే చూస్తున్నాడు, మరి ఏం ఆర్డర్ చేస్తాడో చూడాలి. ఆ ఫేస్ లో స్మైల్ చూడండి, అంతే. మనిషికి కావాల్సింది అది ఒకటే జీవితంలో. ఎన్ని సాధించినా ఆ స్మైల్ మాత్రం మిస్ చేసుకోవద్దు. మనం ఈ వ్యక్తిని చూసి నేర్చుకునే ఇది ఒకటే, ఎప్పుడైనా స్మైలీ ఫేస్ తోటే ఉంటాడు. మా ఇప్పుడే కాంప్లిమెంటరీ సూప్ వచ్చింది, చూడాలి ఎట్లుంటుందో. బాబా సూప్ మాత్రం అదిరిపోయింది మామ. మనోడు ఏం చేసిన ప్లానింగ్ మాత్రం అదిరిపోతుంది వీటిలలో మాత్రం. ఎందుకంటే మనోడు అన్నిట్లలో ఆరితేరు ఉన్నాడు. సో రెస్టారెంట్లో కానీ ఫుడ్లో కానీ ప్రతిదీ. సో మాకంత నమ్మకం వాడంటే. ఏం చేసిన ప్లానింగ్ మాత్రం పక్కా ఉంటుంది మన దగ్గర. ఆ ప్లానింగే ఇప్పుడు ఇంత స్థాయిలో నిలబెట్టింది మన వ్యక్తిని. మనం కూడా ఆ ప్లానింగ్ నేర్చుకుంటే మనం చాలా బాగుపడతాం మామ. ఇదే మామ నేను వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఇది ఒకటే, ప్లానింగ్ ఇది ఇంపార్టెంట్ లైఫ్లో. మా సూప్ ఎట్లా ఉంది మామ? అదిరిపోయిందా? ఎంతైనా నువ్వు సెలెక్ట్ చేసిన రెస్టారెంట్ కదా మామ, ఆ మాత్రం ఉండకపోతే నీ ఇమేజ్ డ్యామేజ్ కదా. ఇప్పుడే చికెన్ ఆర్డర్ చేసినాం. చికెన్ రోస్టెడ్ అట, మరి కొత్తది అది. KFC టైప్ ఉంటుందట. మనోడు ఘోరంగా ఇంట్రడ్యూస్ చేసి చెప్పిండు, కానీ ఆ వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఎందుకులే అనేసి మనమే చెప్దాం అనేసి చెప్తున్నా. అది వచ్చి టేస్ట్ చేస్తామమ్మా. నేను ఇంతవరకు తినలేము దాన్ని. మరి రెస్టారెంట్ మాత్రం మంచి రేటింగ్ ఉన్నది. సో నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తా, ఐటమ్ రాగానే ఎట్లుంటది కూడా చూపిస్తా. ఓకేనా, స్టేట్. ఇప్పుడే వచ్చింది మామ ఆర్డర్. బాబా నెక్స్ట్ లెవెల్ ఉన్నది చూడడానికి. టేస్ట్ చేసినాక చెప్తా. మామూలు చూడండి. సో సూపర్ అంటే సూపర్ ఉంది మామ. ఏంది మామ ఇది? చికెన్ బ్రోస్టెడ్. నైస్. మామూలు స్నాప్ కొడతాడు, మనోడు ఆకాశం చెప్తాడు. కింద ఉన్నది రా ఫుడ్, తినండి రా, స్టార్ట్ చేయండి రా. తిన్నాక టేస్ట్ ఎట్లుందో చెప్తా. మా వాళ్ళు కూడా రివ్యూ తీసుకుందాం. ఓకేనా? యా. సో ఎట్లుంది రా టేస్ట్? జంపర్ మే బంపర్. ఎట్లుంది మా టేస్ట్? చాలా బాగుందా? మరి నేను ఇంకా టేస్ట్ చేయలేదు. టేస్ట్ చేసిన మరి నన్ను ఆట పట్టించడానికి చెప్పట్లే కదా బాగుందని. నేను తిన్నాక చెప్తా. ఓకే మామ, పర్లేదు. ఫుడ్ మాత్రం బాగానే ఉంది. పీస్ టేస్ట్ చేస్తా, పీస్ చేసుకున్నాను. బాగానే ఉంది మా. రైట్ వన్స్ మన రైదు స్టేషన్ గానే ఉంటుంది, రైల్వే స్టేషన్, సారీ మెట్రో స్టేషన్.
పక్కనే చాలా బాగుంది. ఇప్పుడే జ్యూసీ చికెన్ ఆర్డర్ ఇచ్చాం, అట్లనే ఎక్స్ట్రా రైస్ కూడా. సో చూడాలి ఎట్లుంటుందో టేస్ట్. జ్యూసీ చికెన్ వావ్, పీస్ అయితే మస్తు మెత్త ఉడికిమా, చూస్తేనే నోరు ఊరుతుంది నాకైతే. సో ఇది ఎట్లుందంటే బాగుంది. అంటే టేస్ట్ చేసి చూస్తే తెలుస్తుంది, లేకపోతే మనకి ఎట్లా తెలుస్తుంది? ఓ ఆ జ్యూసీ అట్లా రైస్ లో వేసుకొని అట్లా నాంచుకొని తింటే జంపర్ మే బంపర్ మా వాడు అన్నట్టు. వేసేసాను మామా. వేడి ఉన్నా మామ. మా ఫుల్గా తినేసిన మామ, ఫుల్ అయిపోయింది అసలు, స్టమక్ పొట్ట పలిగిపోయింది నాకైతే. బా ఫుల్ అంటే ఫుల్. మా వాడు కూడా ఇంకా తింటున్నాడు. మంది కడుపా లేకపోతే సునామా చేస్తూనే ఉన్నాడు. నాకైతే ఫుల్ నిండిపోయింది, అయినా కూడా మా వాడు ఇంకా ఆర్డర్ చెప్తున్నాడు. ఎందుకో ఇంత ప్రేమ నేను అంటే నాకు అర్థం కాదు. ఇక మా వాడు అయితే మస్తు రిలాక్స్ అయిపోయాడు, వానికి ఫుల్ అయిపోయింది. మనవాడు వేస్తున్నాడు. ఏ మామ నువ్వు దగ్గకు చూడండి మామ, ట్రాఫిక్ మాత్రం మామూలు లేదు. ఐకియా దగ్గర చూడండి మామ. సో అట్లా మేము స్కై వాక్ వెళ్తున్నాం, ఈ రైదుర్గ్ మెట్రో స్టేషన్. సో అలా వాక్ చేసి ఇక్కడ డ్రింక్ వేసేసి చలో మళ్ళీ బ్యాక్. ఇదే మామ స్కై వాక్ రూట్. మన ఐకియా మెట్రో స్టేషన్ మైండ్ స్పేస్ దగ్గర రాయదుర్గ్. సో అలా బాగా తినేసాం కదా, అలా జాగింగ్ చేసి అలా వాకింగ్ చేసి చూడండి మామ వెల్కమ్. ఇగో ఇదే మనోడు కొట్టింది. ఇగో అక్కడ ఉంది మామ యూఎస్టీ బిల్డింగ్, ఆ బిల్డింగ్ లోనే కంపెనీ. మనోడు గట్టిగానే సాధించిండు, దాదు కూడా గట్టిగానే ఇచ్చిండు అనుకోండి, అది వేరే విషయం. సో అది సంగతి. సో ఇట్లా మా వాళ్ళు వ్యూ ఎంజాయ్ చేసుకుంటా కొంచెం చిల్ అయ్యి అట్లా వాకింగ్ చేసి క్రికెట్ ఇప్పటిదాకా చూసి ఇక అట్లా అని వెళ్ళి ఇక కిందికి దిగుతున్నాం మామ. కిందికి దిగేసి ఇక ఏమో నాకు కూడా బ్లాగ్ ఇక ఎంజాయ్ బుద్ధి అవుతుంది. సో చూడండి స్కై వ్యూ, స్కైల్ ఏం లేదు కిందనే ఉన్నది అది. మళ్ళా ఇంకా అక్కడ చూస్తే లైటింగ్ మాత్రం అదిరిపోయింది. మరి అది ఏందో మనకి చూద్దామా? సరే వెళ్ళండి పదండి చూద్దాం. పబ్బట సోషల్ వర్క్స్ అని ఉంది. సో దీంట్లో అన్ని ఎంటర్టైన్మెంట్ పరంగా అన్నిట్లో ఉంటుందట. సో నేను ఎప్పుడు రాలేదు, సో ఇదే ఫస్ట్ టైం చూపిస్తారని వ్యూ. సో ఇది చూడండి మా వ్యూ. బాబా మైండ్ స్పేస్ సోషల్ బాగుంది, నైస్. సో ఈవెంట్స్ గిట్లా ఏమన్నా జరుగుతాయి ఇందులో, జరుగుతాయట. పబ్స్ కూడా ఉన్నాయి లోపల, పబ్సే చూపిస్తా అది కూడా. చూడండి మా పబ్. డిస్కో డాన్స్ మ్యూజిక్ తో అదిరిపోయింది. సో అది మామ ఏమున్నది మామ ఇక్కడ బ్యూటీస్ అంటున్నా, మొత్తం బ్యూటీ హైలైట్ ఉంది ఇక్కడ. క్రికెట్ మ్యాచ్ సూపర్ అంటే సూపర్ ఉంది వైబ్. ఇది మామ బ్లాగ్. సో ఇంతటితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నాం అమ్మ. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లాంటి కొత్త బ్లాగ్స్, మంచి బ్లాగ్స్ పక్కా వస్తాయి మామ. స్టే ట్యూన్. సీ యూ ఫర్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.